ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఒక ఒక వ్యక్తి చెప్పిన మాట అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ అప్పట్లో 40 బజ్జీలు తినేవాడు, 12 సోడాలు తాగేవాడు, ఆపుకొని 12 గుడ్లు తినేవాడు అని ఒక టాపిక్, ఒక కామెంట్ అయితే సోషల్ మీడియాలో కానీ మీమ్స్లో కానీ విపరీతంగా వైరల్ అవుతుంది. సో అప్పట్లో నిజంగానే ఆ ఎన్టీఆర్ గారు అన్ని తినేవాళ్ళ? అన్ని తినేవాళ్ళు అంటే వాళ్ళు ఆయన దగ్గర చేసిన డ్రైవర్ ఒక అతను, తర్వాత ఆయనకి ఈ షూటింగ్లు అప్పుడప్పుడు వీళ్ళు ఫుడ్ క్యాటరింగ్ లాగా తీసుకెళ్తారు వాళ్ళు. కానీ అటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు చెప్పింది ఇప్పుడు వైరల్ అయింది ఇంటర్వ్యూలో. అంటే వాళ్ళు చూసే కదా చెప్పారు, చూసి చెప్పినప్పుడు మనం వినాలి. అంటే కల్పించి చెప్పారు ఇంకోటి చెప్పారు అనేది ఇక్కడ ఆ సందర్భం రాదు. కారణం ఏంటంటే ఒక పెద్ద ఐకాన్ పర్సనాలిటీ ఉన్న అట్లాంటి వ్యక్తి గురించి వీళ్ళు తిండి హ్యాబిట్స్ ఇట్లా ఉండేవి అని చెప్పడానికి వాళ్ళకి ధైర్యం ఉండాలి. అవి అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్పాను అనుకోండి, దాని మీద పెద్దగా ఎవడు ఖండించడం డిబేట్ చేయటం ఉండదు. ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్కి అది ఇట్లా ఉండేది ఆయన తిండి అలవాటు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే, కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనకి తిండి అంతగా ఉండదు. అంటే ఆ రేంజ్లో తినటం అనేది ఇప్పుడు వాళ్ళకి వల్లగాని పని, చేతగాని పని. కాబట్టి వీళ్ళకి అది ఒక పెద్ద అద్భుతమైన విషయంలాగా అనిపించి వాళ్ళు ఇదేంద్ర ఈ తినటం ఏంది, 40 బజ్జీలు తినటం ఏంది, డజన్ సోడాలు తాగటం ఏంది, డజన్ గుడ్లు తినేటం ఏంది అని ఇప్పుడు అన్ని మీమ్స్లో అది ఎక్కువగా వాడుతున్నారు. అంటే అది నిజంగా జరిగింది? అది అంటే చాలా మంది సామాన్యమైన విషయం కాదు. 40 బజ్జీలు తినడం మామూలు విషయం కాదు. అదే మిరపకాయ బజ్జీలు, 12 సోడాలు, 12 డజన్ గుడ్లు, ఇది మామూలు విషయం కాదు. అది ఇప్పుడు పొద్దున్నే ఆయన అందరికీ తెలిసింది ఆయన బ్రహ్మముహూర్తం అనే ఏదో ఒక టైము 3 గంటలకని నిద్ర లేవటం. అంటే ఉదయం రాత్రి 8 గంటలకల్లా ఆయన నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. నిద్ర ఎవరు డిస్టర్బ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈవెందో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఫస్ట్ నుంచి ఆయన లైఫ్ స్టైల్ అది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటారు. అయినా సరే అప్పుడు కూడా ఆయన 8 నిద్రపోవటం అలవాటు, అదే కంటిన్యూ చేశారు. అలానే ఆయన పొద్దున్న 4కో 5కో ఈ మనకి ఫస్ట్ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ వీళ్ళు చీఫ్ సెక్రటరీ కానీ ఉదయం ఈ ముగ్గురు ఖచ్చితంగా సీఎంని కలవటం అనేది ఆయన ప్రతిరోజు వాళ్ళు ముగ్గురు ఆయన్ని కలవాలి. అట్లా వాళ్ళు 4 గంటలకి ఎట్లా రమ్మని కూడా చెప్పేవాళ్ళు అండి. వాళ్ళు చాలా చిరాకు పడిపోయి 4కి లేచి రెడీ అయిపోయి అక్కడ ఉండాలంటే 4:30 కల్లా వీళ్ళు ఎన్నింటికి నిద్ర లేవాలి, 2కో లేవాలి. ఎవరు ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి ఆయన్ని కలవాలి అంటే రెడీ. అంటే ఆయన అప్పుడు లేచి అప్పుడే ఫ్రెష్గా వేడివేడిగా పకోడీలు చేయించుకోవటం కానీ, ఇడ్లీలని కానీ, ఒక చికెను ఒక కోడిని తినేస్తాడని, కోడి మొత్తం తినేయడం, 1 డజన్ గుడ్లు తినేయటం. అలానే ఒక చెంబుడు, ఒక లోటాడు ఆవు పాలు ఒక్క దెబ్బకి ఎత్తేసి పక్కన పడేస్తాడు. అది ఎట్లా అంటే మనకి చూస్తే ఎట్లుంటుందంటే సినిమాల్లో ఇవి మనం విజువలైజ్ చేసుకుంటే, వీళ్ళు చెప్పినవి అన్నీ ఒకేసారి కనుక కలిపి విజువలైజ్ చేసుకుంటే దాన్ని మనకి ఎట్లుందంటే పాతకాలంలో మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. రాక్షసులు వాళ్ళు మాయాబజార్లో గట్టదు గచ్చుడు కూర్చొని వేస్తారు చూసారా, ఆ టైపులో అనిపిస్తుంది మనం విజువల్ వేసుకుంటే. కాకపోతే గ్యాప్ ఉండేదేమో లే కానివ్వండి, వరుస పెట్టి ఇవన్నీ అయితే ఎవరు తినరు, గ్యాప్ ఇచ్చి తినేవాళ్ళు ఏమో ఆయన. కానీ ఆయన తినేవాడు అనేది మాత్రం అందరూ చెబుతారు. ఒక్కొక్కసారి పాన్ కూడా తింటారట ఆయన బాగా షూటింగ్లో అప్పుడు మధ్యలో కూడా. ఇప్పుడు ఇంకొకటి అర్ధరాత్రులు కూడా నాకు ఇప్పుడు వేడివేడి ఇడ్లీలు కావాలి అని అడిగేవాడు ఆయన. వేడివేడి ఇడ్లీలు ఎక్కడ అర్ధరాత్రి దొరికితే ఆయన మద్రాసు మొత్తం తిరిగి డ్రైవర్లు ఈ ప్రొడక్షన్ వాళ్ళు కానీ వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఎక్కడెక్కడ అంతా ఊరంతా ఎతికి ఎవడన్నా పడుకొని కూడా నిద్ర లేపి ఇడ్లీ లేచి పట్టుకురావటం. అప్పుడు అట్లాంటివి కూడా సందర్భాలు చాలా మటుకు తెలుసు. ఇదేంటంటే మా పెద్దాత గారు సీనియర్ ఎన్టీఆర్ గారి కన్నా ఇంకా సీనియర్ యాక్టర్ ఆ కాలంలో. మీ తాతగారు? మా పెద్దాత గారు. అట్లా ఇంట్లో ఈ డిస్కషన్ మాటల వల్ల అట్లా మాకు కూడా ఇట్లాంటివి కొంచెం తెలియటం జరుగుతుంది. కానీ అందరూ ఇప్పుడు అది వచ్చిన తర్వాత చాలా మందికి తెలుస్తుంది. ఇదేంటంటే బయటగా పెద్దగా డిస్కస్ చేసే విషయం కాదు కాబట్టి మనం అది ఎవరు ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరు తిండి అలవాట్లు వాళ్ళు. అట్లా ఆయన గురించి అయితే మంచి తిండిపోతే అనేది మంచి పేరు ఉంది ఆయనకి. ఎన్టీఆర్ తిండిపోతాడు మరి అట్లా తినేవాడు తిండిపోతేనే మనం మాట వరుసగా అనుకునేది ఎవడు. ఓకే. ఇంకోటి ఆయన ఏదైనా పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినా సరే అక్కడ ఉన్న టవల్స్ మొత్తం దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారంట, నిజమే? నేను చూడలేదు కానీ బయట నాకైతే ఉంది. అంటే ఆయన వస్తువులు ఇప్పుడు ఇవైతే మనకి తెలిసినవి. షూటింగ్ జరిగేటప్పుడు
పౌరాణికాలు ఎక్కువ చేశాడు ఆయన. అవి చేసినప్పుడు ఈ నగలు కానీ, అంటే గిల్ట్ నగలేండి, గోల్డ్ అయితే ఎవరు పెట్టరు కదా షూటింగ్లో. గిల్ట్ నగలే, ఈ దండలు, హారాలు, కిరీటాలు ఇటువంటివి పెట్టినప్పుడు అవి తీసుకొని షూటింగ్ అవ్వగానే తీసుకొని ఆయన వెళ్ళిపోయేవాడు. ఆయన అవి మళ్ళీ వాళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళకి ఇవ్వకుండా ఆయన తీసుకెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అట్లా పెట్టిన ఒక రకంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మ్యూజియం ఉంది కదా, ఆ మ్యూజియంలో అవి చాలా మటుకు ఆయన తయారు చేయించుకునేవి కాదుగా, అవునా? ఓకే, మీరు చూసారా ఆ మ్యూజియంలో మొత్తం చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎన్ని రకాల వేషాలు వేశారో, పౌరాణికాలు కానీ ఇవి అటువంటి అందులో వేసి ఆయన గెటప్ వేసిన ఇవి ఉంటాయి కదా, ఆభరణాలు, ఇంకోటో వాడిన ఎక్విప్మెంట్ ఏదైనా, అవి మొత్తం పెట్టి ఒక మ్యూజియం పెట్టారు, ఎన్టీఆర్ మ్యూజియంని. మరి దానిలో అవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆయన అన్నీ ఆయన తయారు చేసుకొని పెట్టుకోలేదు కదా. దాన్ని బట్టి మనం అనుకోవాలి అప్పుడు నిజమే ఇవన్నీ తెచ్చేవాడు కామలా. అట్లా మీరు చెప్పినట్టు టవల్లో, నాప్కిన్లో అంటే అది దేవుడికి తెలియాలి మనకి అట్లా. ఎందుకంటే ఆయన మ్యూజియంలో బెటర్ కదా. కొంతమంది ఏమన్నారంటే ఆయన మేకప్ వేసుకున్న తర్వాత ఆ టవల్తో తుడుచుకుంటే మేకప్ అనేది ఆయనకి అన్నం పెడుతుంది కాబట్టి తుడుచుకున్న టవల్ ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్త భద్రంగా దాచిపెట్టుకుంటారని నేను విన్నా. అందుకని టవల్ దొంగతనం తీసుకెళ్తారని టాక్ బయట. అడిగి తీసుకెళ్ళచ్చు అప్పుడు. మీరే అంటున్నారు ఇప్పుడు దొంగతనం చేసి తీసుకెళ్ళడం పనే ఉన్నప్పుడు. ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా చేసాం అనుకోండి, కవర్ చేసుకోవడానికి దానికి 100 రకాలు ఏదైనా చెప్పుకోవచ్చు, లేదు దాన్నే ఉందిలే కానివ్వండి. అడిగినోడికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఆయన ఎవడు అడిగేవాడు చెప్పండి? ఒక టవల్ తీసుకెళ్ళావా, నాప్కిన్ తీసుకెళ్ళావాడని అడుగుతాడా? అడగలేరు కదా. కామ్గా కూర్చుంటారు, సర్లే తీసుకెళ్ళాలి అని అడిగేవాడు కాదు. కాబట్టి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అంతకని లేదుగా. కాబట్టి ఇప్పటివరకు అదేం రాలే ఎక్కడ. మా టవల్లో ఎత్తుకుపోయాడో లేకపోతే మాది ఇవి ఎత్తుకుపోయాడు అని ఎవడో ఎప్పుడు అనలా. ఎందుకు అనలేదంటే ఆయనతో మనకి ఎందుకు లేని ఆ ఉద్దేశంతో కామ్గా ఉంటారు. లేకపోతే ఇట్లాంటి విషయాలు ఎప్పుడో రచ్చ అయ్యేవి. ఇంకా ఇట్లా సోషల్ మీడియా కానీ ఇప్పుడు ఇంత మీడియా ఇట్లా ఎంత యాక్టివ్గా, ఎంత పవర్ఫుల్గా ఉన్న టైం అయితే కనుక అది ఇట్లాంటివి ఇంక బోల్డ్ వచ్చేవేమో. ఇక ఇప్పుడు కూడా అన్ని రావేమో, అన్ని వచ్చి ఉండేవి. ఏదో వాళ్ళేందుకు ఇప్పుడు మనకు సామెత ఉంది, వృద్ధనారి పతివ్రత అని ఒక సామెత ఉంది. ఈమె వయసులో ఎన్ని వేషాలు వేసినా బాగా ముసలి వయసు వచ్చేసేపటికి నీతులు చెబుతారు అందరికి. ఇట్లా చేయకూడదు, ఈ బట్టలు వేసుకోకూడదు, అవి చేయకూడదు. ఇంకోటి ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని వస్తువులు తీసుకొని ఓపెనింగ్ ఎవరన్నా అంటే సీఎం అయిన తర్వాత కూడా ఈయన ఎక్కడైనా ఓపెనింగ్లో పిలిస్తే ఈయన ఈ సీఎం గారు కదా అని చెప్పి కొంతమంది బాగా ఏంటంటే అత్యుత్సాహం ఉండేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఏంటంటే వెండి కత్తెరలు పెట్టేవాళ్ళ ఈ రిబ్బన్ కటింగ్కి. ఆ రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత వెండి కత్తెర తీసి పక్కన ఇచ్చేసేవాడు ఆయన. ఆయన పిఏలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసేవాడు వెండి కత్తెర. అయితే అది కూడా ఇప్పుడు ఆయన కట్ చేసుకొని వెళ్ళిపోయి. ఇవన్నీ రకరకాలుగా అందరూ మాట్లాడుకున్నవి, మనం విన్నవి. కొంతమంది ఏంటంటే సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది ఇట్లాంటి సంఘటనలు జరిగినవి అవి మనకి చెప్పటం. ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సీనియర్ జర్నలిస్టులు మాతో ఎప్పుడన్నా వాళ్ళని, ఎందుకంటే పాత విషయాలు కానీ ఏమైనా మనం అలాంటి పెద్దలు జర్నలిస్టులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పటం, షేర్ చేసుకోవటం ఇది జరుగుతుంది. కాబట్టి అలా మనం విన్నవి. రైట్. ఓవరాల్గా ఎన్టీఆర్ గురించి, ఆయన తినే తిండి గురించి, ఈ కాలంలో తింటే ఎట్లా ఉంటారంటారు? ఈ కాలంలో అరాయించుకోవడం కష్టం అండి. అంటే మనం తిన్నారని అంటున్నాం కానీ మీకు అరాయించుకునే శక్తి ఉంది చూసారా, అది కూడా గొప్ప విషయం కదా. వీసుడు వెన్న తింటాం ఏంటి, ఉత్త వెన్న తింటాం అంటే అది సామాన్యమా? అలాంటిది దాన్ని తిని అరాయించుకునే శక్తి ఉండటం గొప్ప విషయం. ఆ శక్తి ఉన్నాడే కదా తినగలడు. మనకి ఇప్పుడు జనరేషన్కి అది ఎవడికి లేదు కదా. ఏమి ఒక 2 ప్లేటు ఏ బజ్జీయో పునుగో మీరు తింటే 3వ ప్లేట్ తినమని తింటారా? తినలేము. ఎందుకంటే మనకు ఆ శక్తి లేదు, అరాయించుకునే శక్తి. వాళ్ళకి ఆరోగ్యం ఉంది, ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు తిన్నారు. తినదానికి మనం ఏమంటాం ఇంకోటి, అంతే కదా. ఇంకోటి ఆయన ఈ విషయాలు పక్కన పెడితే ఒకందుకు మనం ఆయన అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలామందికి, తెలుగు ప్రజలకి నుదుటను బొట్టు పెట్టుకునేది చాలామందికి ఆయన ఆదర్శంగా నిలిచాడు. నుదుటను పెట్టుకోకుండా ఆయన ఏ రోజు ఎవరికి కనబడలా. అది ఒప్పుకొని తీరాలి మనం చివరి రోజుల వరకు. అంటే ఇది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన అభిమానించే తెలుగు ప్రేక్షకులు కానీ, ఆయన అంతకన్నా మెజారిటీతో గెలిపించిన ఓటర్లు కానీ ఎవడైనా చాలామంది దాన్ని ప్రభావితం అయ్యి ఆ విషయంలో చాలామంది ఓటు పెట్టుకోవటం అంతకుముందు లేదు.
ఆ విషయం మాత్రం ఆయన ఒక మంచి ట్రెడిషన్ని మాత్రం తెలుగు ప్రజలకు అందించాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.